భక్తి యోగ వివరణ మన యొక్క సబ్జెక్ట్ వచ్చి విశుద్ధ మరియు కనిష్ట భక్తుల దృష్టి లేదా చైతన్యం. వాళ్ళు దృష్టి అంటే ఏ విధమైనటువంటి దృష్టికోణంలో వాళ్ళు భక్తి చేస్తా ఉంటారు. ఆర్ చైతన్యం ఎటువంటి చైతన్యంలో భక్తి చేస్తా ఉంటారని తెలుసుకుందాం. ఓకే. 21వ శ్లోకం. అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థితః సదా తమవ తమవజ్ఞాయ తం అవజ్ఞాయ మమర్త్యః కురుతే అర్చావిడంబం. యో మాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మని భస్మని అవ జుహోతి సహా. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనఃశాంతిమృచ్ఛతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय. సో ఈరోజు మనం చర్చించబోయే అంశము విశుద్ధ మరియు కనిష్ట భక్తుల దృష్టి చైతన్యం గురించి తెలుసుకుందాం. సో ఓవరాల్గా చూసినట్టయితే శ్రీల రూప గోస్వామి పాదుల వారు మనకు భక్తులు 3 రకాల గురించి చెప్పారు. అది ఉపదేశామృతము పంచమ బిందువులో చాలా చక్కగా వివరించారు. కృష్ణేతి యస్య గిరితం మనసా ధ్రియేత్ దీక్షస్తి చేత్ ప్రణతభిష్య భజంతి మీశం శుశ్రూషయా భజన విఘ్న మనన్యమన్య నిందాది శూన్య హృదమీప్సిత సంగలబ్ధ్య. సో ఇక్కడ రూపగోస్వాముల వారు చెప్తున్నారు, కనిష్ట భక్తుడు, మధ్యమ అధికారి, కనిష్ట భక్తుని కనిష్ట అధికారి, మధ్యమ భక్తుడు మధ్యమాధికారి, ఉత్తమ భక్తుడు ఆయనని ఉత్తమాధికారి. సో కనిష్ట భక్తుడిని మనం అట్లీస్ట్ మనసులోనే గౌరవించాలి. కనిష్ట భక్తుడు ముఖ్యంగా ఎలా ఉంటాడంటే ఆ తను ఎవరైతే శ్రీ విగ్రహం ఇంట్లో కానీ టెంపుల్లో కానీ శ్రీ విగ్రహానికి అటాచ్ అయి ఉంటాడు, ఇంకా ఆయన ఎవరికి రెస్పెక్ట్ చేయడు, ఎవరితో పెద్ద ఆయనకు అవసరం ఉన్నట్టుగా భావించడు అన్నట్టు. ఓకే. రెండవ భక్తుడు ఎలా ఉంటాడంటే ముఖ్యంగా సో దీనికి కూడా ఏం చెప్తానంటే భాగవతంలో కనిష్ట భక్తు గురించి శ్రీమద్ భాగవతం 11వ స్కందము 2వ అధ్యాయం 47వ శ్లోకంలో చెప్తున్నారు. అర్చాయామేవ హరే పూజాం యః శ్రద్ధయేహతే తద్భక్తేషు చాన్యేషు స భక్తః ప్రాకృత స్మృతః. ఆయన కేవలము ఆ శ్రీ విగ్రహాన్ని పూజించడంలోనే ఆసక్తి ఉంటాడు తప్ప భక్తుల పట్ల కానీ సామాన్య జనుల పట్ల కానీ
ఎలా ప్రవర్తించాలో, తర్వాత వాళ్ళతో ఎలా నడుచుకోవాలనేది తెలియదు. అటువంటి వాడిని కనిష్ట భక్తుడంటారు. తర్వాత అదే శ్రీమద్ భాగవతంలో మనకు 11వ స్కందము, 2వ అధ్యాయము, 46వ శ్లోకంలో చెప్తున్నారు. మన ఉపదేశామృతం ప్రకారం శ్రీల రూప గోస్వామి పాదులవారు ఈశ్వరే తదదీనేషు బాలిశేషు ద్విషస్సు చ ప్రేమ మైత్రీ కృపోపేక్ష యః కరోతి స మధ్యమః. సో ఈయన యొక్క క్వాలిటీస్ మధ్యమాధికారి ఎలా ఉంటాడు? సో మధ్యమాధికారి భగవంతుడి యొక్క పరమ ప్రేమైక వ్యక్తిగా భగవంతుని సేవిస్తా ఉంటాడు. తర్వాత రెండవ క్వాలిటీ భగవద్భక్తులతో ఎప్పుడు స్నేహపూర్వకంగా ఆయన వ్యవహరిస్తాడు. భగవద్భక్తుల్ని చాలా ప్రేమతో ఫ్రెండ్‌షిప్ జేస్తాడు. తర్వాత మూడవ క్వాలిటీ అజ్ఞానుల పట్ల దయ చూపిస్తాడు. సో, మనం ఆల్రెడీ నిన్న దయ అన్నప్పుడు చైతన్య మహాప్రభు 3 విషయాల్ని మనకు చెప్పారు. ఒకటి భగవంతుడి యొక్క నామజపం జేయటము. 2 జీవదయ. ప్రతి ఒక్కరి పట్ల జ్ఞానుల పట్లనే గాదు, అజ్ఞానుల పట్ల జీవదయ చూయించాలి ప్రతి ఒక్క జీవి పట్ల. మూడవది వైష్ణవ సేవ. సో, కాబట్టి ఇక్కడ మధ్యమాధికారి అజ్ఞానుల పట్ల దయ కలిగి ఉంటాడు. తర్వాత ఈష్ ఈర్ష్య, ఈర్ష్య, అసూయ వీటిని త్యజిస్తాడు మధ్యమాధికారి. తర్వాత మనకు చైతన్య మహాప్రభు ఉత్తమాధికారి యొక్క విశుద్ధ భక్తి యొక్క లక్షణాలు చైతన్య చరితామృతము అంత్యలీల 4.192లో చెప్తున్నారు. దీక్షా కాలే భక్తి కోరే ఆత్మ సమర్పణ్ సై కాలే కృష్ణ తారే కోరే ఆత్మసం. సో ఇక్కడ ఉత్తమ భక్తుడు దీక్షా కాలంలో భక్తుడు భగవంతుని సేవకై సంపూర్ణ శరణాగతి. ఉత్తమ భక్తుడు ఇంకా 100% భగవంతుని శరణాగతుడిగా తనను తాను సమర్పించుకుంటాడు కృష్ణ భగవానునికి. సో భగవంతుడు అటువంటి వాణ్ణి తనతో సమానంగా తనంతటి ఉత్తముడిగా భగవంతుడే అంగీకరిస్తున్నాడు అతన్ని. తర్వాత నెక్స్ట్ భక్తి సందర్భ 886లో చెప్తున్నారు. అది శ్రీ జీవ గోస్వాముల వారు వివరించారు. దివ్య జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంక్షయం తస్మాత్ దీక్షేతి సా ప్రోక్త దేశీ కైస్తత్వ కోవిదై. సో ఇక్కడ మనము గురువు గారిని స్వీకరించాము అంటే దానివల్ల స్వీకరించామా లేదా, సంపూర్ణ శరణాగతి ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే భౌతిక విషయాల యందు కంప్లీట్‌గా ఆసక్తిని కోల్పోతాడు విశుద్ధ భక్తుడు. ఆధ్యాత్మిక జీవితం పట్ల సంపూర్ణంగా ఆసక్తుడవుతాడు. అంతేకాకుండా విశుద్ధ భక్తుడు భజన అనేది కాకుండా ఆయన ఎప్పుడు కూడా తన గురువుగారి యొక్క ప్రీత్యర్థం జీవిస్తా ఉంటాడు. గురువుగారి యొక్క ప్రీత్యర్థం భక్తి చేస్తా ఉంటాడు. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మామూలుగా మధ్యమాధికారి అయితే విధి విధానాలను పాటిస్తాడు, భక్తి చేస్తా ఉంటాడు. ఉత్తమాధికారి ఏం చేస్తాడంటే తను భక్తిని పాటిస్తూ, విధి విధానాలను పాటిస్తూ, ముఖ్యంగా కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎలా వ్యాపింపచేయాలా, జీవదైన ప్రతి ఒక్కరికి కూడా అహింస అంటే కృష్ణ చైతన్యాన్ని చైతన్య మహాప్రభు చెప్తాడు. యారే దేకో తారే కో కృష్ణ. ప్రతి నూక్ అండ్ కార్నర్, ప్రతి ఇంటింటికి కృష్ణ చైతన్యాన్ని ఎలా నేను అందించాలి. భగవంతుడు చైతన్య మహాప్రభు స్వయం భగవంతుడి యొక్క ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్ అయినటువంటి నిత్యానంద మహాప్రభుకి ఆదేశం ఇస్తారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేయండి. ఏం భిక్ష? హరినామ భిక్ష. సో ప్రతి ఒక్కరిని హరినామాన్ని స్వీకరించమని వేడుకోండి అని చెప్తే దాన్ని తూచా తప్పకుండా స్వయం నిత్యానంద మహాప్రభు చూడండి, స్వయం నిత్యానంద మహాప్రభుడు స్వయం భగవంతుడు. అటువంటి బలరాముడు నిత్యానందుడు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తా ఉన్నాడు. హరినామాన్ని తీసుకోండి. మనం కీర్తనలో కూడా వస్తుంది కదా,
సో, మనకు ఆచార్యులు పాడిన దాంట్లో ఆహ్, భగవంతుడి యొక్క భజన చేయండి. భగవంతుడి యొక్క భక్తి అంటే కరో బోలో ఆ! భజో కృష్ణ, బోలో కృష్ణ, కరో కృష్ణ శిక్ష. బోలో కృష్ణ, అది భజో కృష్ణ, కరో కృష్ణ. శిక్ష. సో, కాబట్టి కృష్ణుడి గురించి నామం చేయండి. కృష్ణుడి గురించి ఆ! భజించండి. కృష్ణ శిక్ష అంటే ఈ కృష్ణ చైతన్యాన్ని ఇతరులకు శిక్షణ ఇవ్వండి అని మనకు చెప్తున్నారు. సో, కాబట్టి కొంచెం ఐడియా వచ్చిందనుకుంటున్నాను. కనిష్టాధికారి, మధ్యమాధికారి. మధ్యమాధికారి నియమాలు పాటిస్తాడు. కనిష్టాధికారి సెంటిమెంటల్ భక్తుడన్నట్టు. మా ఇంట్లో విగ్రహానికే ప్రభుజీ నేనింకా ఓకే. నో ప్రాబ్లమ్. టెంపుల్‌లో విగ్రహము, మన ఇంట్లో విగ్రహాన్ని కూడా తేడా చూడొద్దు. నో ప్రాబ్లమ్. కానీ మనము టెంపుల్‌లో గాని, మన ఇంట్లో గాని ఎవరి ఆదేశానుసారము మనం ఎవరి ప్రీత్యర్థము భక్తి చేయాలి అనేది మనం ఈరోజు చాలా డీటెయిల్‌గా చూద్దాం మనకు. భగవంతుడు కపిల భగవానుడు మనందరికి బోధిస్తున్నాడు ఏంటంటే ఆయన్నే స్వయం భగవంతుడు. ఎట్లయితే కృష్ణుడు భగవద్గీతలో నాకు శరణాగతి పొందండి. నేను పరమాత్మను. నేను దేవాది దేవుణ్ణి అని ఎలా అయితే డైరెక్ట్ సింగులర్‌గా అడ్రెస్ చేస్తున్నారో, ఇక్కడ గూడా అదే వేరే ఆచార్యులు చెప్తే భగవంతుడిని అడ్రెస్ చేసి చెప్తారు. స్వయం కపిల భగవానుడు స్వయం దేవాది దేవుడు గాబట్టి ఏం జెప్తున్నారు? ప్రతి జీవుని యందు నేను అంటున్నాడు. భగవంతుడని లేదు. నేను పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాను. భగవద్గీతల నాకు సమర్పించండి. నాకు ప్రీత్యర్థం చెయ్యండి. నాకు శరణాగతి పొందండి అని ఎలా చెప్పాడో, ఇక్కడ గూడా కపిల భగవానుడు నేను పరమాత్మ రూపం ఎందుకంటే స్వయం భగవంతుడే. పరమాత్మ రూపం నిలిచి ఉన్నాను అని చెప్తున్నారు. నంబర్ 1. తర్వాత ఎవరైతే అటువంటి పరమాత్మ రూపంను ఉపేక్షించుచు మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహ ఆరాధన నెలకొన్నచో అది కేవలం అనుకరణ. దాన్నేమంటారు? ఇమిటేషన్ అవుతాయి తప్ప నిజమైన భక్తి కాదు. అర్థమైందా? సో, మనం చెప్తాం కొన్నిసార్లు భగవత్ ప్రచారం ఉంది అంటే, లేదు ప్రభు నేను రాలేను. ఎందుకు రాలేను అంటే, లేదు ప్రభు నాకు 2, 3 గంటలు, 4 గంటలు మా యొక్క గోపాల సేవ, మా ఇంట్లో ఉన్న పూజ. అరే! మనం భగవంతుడి యొక్క ప్రచారంలో ఉన్నప్పుడు మన నా ఓన్ సాధన ఏదో మినిమైజ్ జేసి, మాక్సిమైజ్ ఇతరులను సాధనలో నియుక్తం జేయడానికి నిజమైనటువంటి భక్తి చేయాల. లేదంటే ఇది ఇమిటేషన్ అయిపోతుంది. గంట సేపు అభిషేకము, గంట సేపు ప్రభు నాకు చాలా సేపు పడతది ప్రభుది. చూడండి ఓకే. ఏమీ లేదన్నప్పుడు ఓకే. మరి అదే మనం ఆచార్యులు చెప్తారు. టెంపుల్‌లో గూడా సేమ్ భగవంతుడి యొక్క ప్రచారంలో చైతన్య మహాప్రభు మనకు స్వయం భగవంతుడు ఏం చెప్పాడు? ఎందుకంటే ఇది కలియుగం గాబట్టి చాలా సులభంగా మనము భగవంతుని ప్రసన్నం జేయడం అంటే ఇది అర్చా విగ్రహానక అర్చా విగ్రహారాధన ఏ యుగానికి సంబంధించింది? ద్వాపర యుగం. ఆ! ఏంటా శ్లోకం? మొత్తం శ్లోకం. प्रत्ययध्यायतो विष्णु त्रेतायां यजतो मकै ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనం. కలియుగంలో హరికీర్తన భగవంతుడి యొక్క కీర్తననే మెయిన్ సోర్స్ అని. మనం తపస్సు అంటే యజ్ఞం దాన్నేమంటారు ధ్యానం గాదు. భగవంతుడి యొక్క ధ్యానం మెయిన్ భగవద్ధామం చేరుకోవడానికి సోర్స్ గాదు. ఉన్నాయి అవి. కానీ కలియుగానికి. త్రేతాయుగం యజ్ఞయాగాదులు, కలియుగంలో యజ్ఞయాగాదులు కేవలం జపాయజ్ఞము. అర్థమైందా? తర్వాత ద్వాపరయుగం అర్చా విగ్రహారాధన. కలియుగంలో అది ఉంటుంది. కానీ అది ఒక పార్ట్ లాగా ఉంటుంది. మెయిన్ వచ్చి సంకీర్తన, సంకీర్తన కలియుగంలో ముఖ్యమైనటువంటి సాధనం. భగవంతుని చేరుకునే సాధనమని మనకు చెప్తున్నారు. మళ్ళీ మనం అదే చేస్తే జస్ట్ అది అనుకరణ తప్ప ఇంకోటి ఏముండదు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? ఎప్పుడు గూడా సర్వత్రా భగవంతున్నే దర్శించుకుంటా ఉంటాడు. విగ్రహంలో దర్శిస్తాడు. ప్రతి జీవిలో భగవంతున్నే దర్శించుకుంటాడు. కానీ కనిష్ట భక్తుడు విగ్రహంలోనే భగవంతుడున్నాడు అనుకుంటాడు గానీ, ఎవరి లోపల గూడా ఉన్నాడు అని అనుకోడు. కాబట్టి అటువంటి కనిష్ట భక్తుడు ఎవడికి రెస్పెక్ట్ జేయడు. మనం గూడా ఇతర భక్తులను రెస్పెక్ట్ చేయట్లేదు అంటే, మనం ప్రాకృత భక్తులము లేదా కనిష్ట భక్తులం. మరి మనం కనిష్టలో ఉండాలా?
లేదా అనేది చూడండి. ఇతరులను డిస్‌రెస్పెక్ట్ చేస్తా ఉంటాం. సో, డోంట్ డిస్‌రెస్పెక్ట్ ఎనీబడీ, ఎనీ జీవ. నువ్వు ఒకసారి ఒకవేళ మంచి నామం చేస్తాం. మంచి భగవంతుడి యొక్క విగ్రహానికి అది ఆరతి చాలా చేస్తాం. కానీ ఏ భక్తుడిని గూడా మనము ప్రేమించట్లేదు. ఆ! ఎవరికి కూడా రెస్పెక్ట్ చేయట్లేదు అంటే జస్ట్ నువ్వు ఇమిటేట్, దాన్నేమంటారు? అనుకరణ భక్తుడివి. భక్తుడి స్థితిలో ఎక్కడో లోయెస్ట్ లెవెల్‌లో ఉన్నవాడివి. కాబట్టి భక్తుడు ప్రతి దానిని కృష్ణుని సంబంధంలో జీవులే గాదు, ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని గూడా ఎందుకు ప్రతి అణువణువులో భగవంతుడు ఉన్నాడని చెప్పాడు. భగవంతుడు లేనిదంటూ ఏమీ లేదు. హిరణ్యకశిపుడు అడుగుతాడు. ఈవెన్ జీవిలోనే గాదు, ఈ స్తంభంలో నీ యొక్క పరమాత్మ నారాయణుడు ఉన్నాడంటే అంటే ఎందుకు ఏడుస్తా? నువ్వు ఎక్కడ ఉన్నాడే అని అడగకు నాన్న, ఎక్కడ లేడు అని అడుగు. లేనటువంటి ప్లేసే లేదు. అప్పుడు ఆ స్తంభంలోంచి భక్తుడి యొక్క మాటను నిజం జేయడానికి భగవంతుడు స్తంభంలోంచి ప్రకటితము అవుతాడు. ప్రూవ్ జేయడానికి కొరకు. కాబట్టి ఇక్కడ మనము ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని గూడా కృష్ణ సేవలో ఉపయోగించాలి. ప్రభు ఎలా ఉపయోగించి, నా కారుంది. ఎలా ఉపయోగిస్తాం? భగవంతుడి యొక్క భజన్ ప్రోగ్రామ్‌కి వెళ్ళటము, భగవంతుడి యొక్క సామాగ్రిని నా కారులో నింపి తీసుకొని వెళ్ళటం. దానికి కూడా అంటే ఆ కారు లోపల ఉన్నటువంటి అది నిర్జీవం, మన రూపం మనకు. కానీ భగవంతుడు ప్రతి వస్తువులో ఉంటాడు. భగవంతుడికి జీవం, నిర్జీవం ఏమీ లేదు. భగవంతుడు లేకుండా ఒక అణువు గూడా ఉండదు. సో, కాంబినేషన్ ఆఫ్ అణువులు ప్రతి దాంట్లో ఉంటాడు భగవంతుడు. కాబట్టి ఆ కారుని, టూ వీలర్‌ని, సో, మనం ప్రతి వస్తువుని గూడా పెన్సిల్ ఉంది. కృష్ణనామం రాస్తే ఆ వస్తువు గూడా కృష్ణ సేవలో ఉపయోగించినట్టు అవుతుంది. సో, ప్రతీదీ అలా. ఇప్పుడు దూది ఉంది. దాన్ని ఏం చేస్తాం మనం? వేరే వాళ్ళు వేరే పిల్లోలాగా వాడుకుంటారు, పరుపులాగా వాడొచ్చు. ఇంకా దేనికో, కానీ మనం వాడుతున్నది సో, మొట్టమొదటిగా మన జీవితంలో ఆ డే స్టార్ట్ దూదిని భగవంతుడి యొక్క ఆ! ఆరతి జేయడానికి నెయ్యి ఉంది. చాలా మంది మంచి హాయిగా తినడానికి ఉపయోగిస్తారు. మనం అదే నెయ్యిని భగవంతునికే సమర్పించడానికి, భగవంతుని నైవేద్యం వండడంలో, భగవంతుని ఆరతి, భగవంతుని దీపాన్ని వెలిగించడానికి మనం ఉపయోగిస్తాం. అంటే ప్రతి వస్తువుని ఏ విధంగా భగవంతునికి ఉత్తమ భక్తులు ఉపయోగిస్తారనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ దీంట్లో కనిష్ట భక్తుడు ఆయన తనకన్నీ తెలిసి అలా యాక్ట్ చేస్తుంటాడు. కొందరు అమాయకులు, ఇన్నోసెంట్. సో, మన స్టూడెంట్స్ ఉన్నారు. మన పిల్లలకు కూడా కొంత తెలీదు. కొత్తగా భక్తులు పాపం అప్పుడే జాయిన్ అవుతారు. తెలీదు వాళ్ళకి. విధి విధానాలు, నియమాలు తెలీదు. కొన్నిసార్లు తప్పులు చేస్తా ఉంటారు. పాపం అటువంటి అమాయకుడైనటువంటి భక్తుడిని, సో, ఎవరైతే ఉత్తమ భక్తుడు ఉంటాడో అటువంటి వాళ్ళను, వాళ్ళకి కృష్ణుడితో సంబంధము, కృష్ణ జ్ఞానం ఉండదు. కృష్ణుడిని ఎలా సేవించాలో తెలియదు. మరి మనం ఏం జేయాలా? మనం మన ఇంట్లో మనం భక్తి చేస్తున్నాం అనుకోండి. పాపం ఆయన ఏదో ఆన్‌లైన్‌లో ఉన్నాడు. మరి ఆయనకు భక్తి నేర్పించాలా? ఎలా నేర్పిస్తాం మనం? దాని కొరకే సాధు సంఘము. సాధు సంఘం అంటే అందరూ కలిసి కీర్తన చేస్తూ, అక్కడ అర్చన చేస్తూ, ఒకరినొకరును సేవించాలంటే సాధు సంఘంలో ఎవరింట్లో వాళ్ళు ఎవరిని సేవిస్తామండి. మన ఇంట్లోళ్ళని సేవిస్తాము తప్ప ఇంకొకరిని సేవించం. అదైతే ఎంతో కాలం నుంచి, ఎన్నో ఇయర్స్ నుంచి మనం ఎన్నో జన్మల్లో కూడా మనకు సంబంధికులను సేవించాం కాబట్టి, కానీ ఇతరులను సేవించలేదు. ఇక్కడ ఉత్తమ భక్తుడు, ఉత్తమ వైష్ణవుడు ఏం చేస్తాడంటే, ఇతరులను కృష్ణ చైతన్యంలో, కృష్ణ సేవలో ఎలా వాళ్ళని నియుక్తం చేసి వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గర గాని, వాళ్ళు ఇతర భక్తుల్ని ఎలా సేవించాలనేది నేర్పిస్తా ఉంటారు. వాళ్ళని ప్రాక్టికల్‌గా కృష్ణ సేవలో నియుక్తం చేస్తారు. వాళ్ళ కెపాసిటీ బట్టి. లైక్ ప్రభుపాదుల వారు ప్రచారం చేస్తుండే. అందరూ ఒక్క సేవ చేసేవాళ్ళు గాదు. ఆయన పేరు ఏం పేరు? హరీష్ శౌరి. మన దాంట్లో గూడా ఒస్తది. ఆయన ప్రభుపాదకు చాలా ప్లేస్‌లకు వెళ్లి డ్రైవర్‌గా సేవ చేశారు. అరే! నేను డ్రైవర్‌నా ప్రభుపాద్? నాకు అన్నిటికంటే తక్కువ పోస్ట్ ఇస్తున్నారు. అదే మన భక్తులు ఎవరికన్నా ఒకరికి మంచి డ్రైవింగ్ వస్తది. ప్రభుజీ కొంచెం లేదు ప్రభుజీ, నేను మాత్రం డ్రైవింగ్ చేయను ప్రభుజీ. అరే! మీరు డ్రైవింగ్ చాలా లేదు ప్రభుజీ. ఓన్లీ నా ఒక్క కార్ చేస్తాను, వేరే మూర్ఖత్వం. ప్రభుపాద ఎంబడ పోవటమే, గురువుగారు ఎంబడ వెళ్ళటమే చాలా గొప్ప. సో, ఆయన మీరు డైరీ చూడండి. 'హరీశవర్ ప్రభుజీ' అని వస్తది. అలా ఒక్కొక్కరు ఒకరు సెక్రటరీగా ఉంటారు. పలానా దగ్గరికి మేబీ 1, 2 ప్లేస్‌లకి ఆయన ఉండొచ్చు. తర్వాత ఇంకొకరు ఉండొచ్చు. ఒక మాతయ్య కుకింగ్ బాగొస్తది. సో, ప్రభుపాద్‌కు చాలా మహద్భాగ్యంగా, ప్రభుపాద్ కుకింగ్ నేను సేవ చేయలేను. మీ భాగవతం వింటాను. మీ దగ్గరగా ఉంటాను. మీరు మాట్లాడేటప్పుడు వింటాను. మన మూర్ఖత్వం. భగవంతుడికి, గురువుగారికి సేవ నీకిచ్చిన కళ అది. నీ చేతుల్లో గాని, నీ యొక్క భగవంతుడు నీకు అటువంటి
జ్ఞానాన్ని ఇచ్చాడు. వండర్‌ఫుల్ కుకింగ్. కొందరు కీర్తన వస్తుంది. ఆ! ప్రభు అంటాడు, యెస్ యూ కెన్ డూ. మనం రోజు ఏ సాంగ్ పెట్టుకుంటాం దర్శనార్థికి? గోవిందమాది పురుషం. ఆ మాతాజీ పాడింది. లేదు ప్రభా ఇమిటేట్ చేయి. నేను కూడా పాడతా. నా సాంగ్ యాక్సెప్ట్ చేయండి. అరే! గురువుగారు ఏది ఎవరిని ఏ సేవలో తీసుకుంటారో అది మనం యాక్సెప్ట్ చేయాలా? అది గురువుగారు యాక్సెప్ట్ చేసింటే భగవంతుడి యొక్క నిర్ణయం ఉంటది. ఈరోజు ప్రపంచం మొత్తం ఆ సాంగ్ పెడతారు. అంటే అది దాని గురించి వచ్చింది స్పెషల్‌గా. ఆ సేవ ప్రపంచంలో 1000 మందిరాల్లో ఆ మాతాజీ యొక్క ఇన్ని రోజులైంది. 50 ఇయర్స్ అయిపోయింది. అయినా గూడా అంటే ఆమె దాని గురించి జన్మ తీసుకుంది. స్పెషల్‌గా. స్పెషల్ సేవ. సో, కాబట్టి అటువంటి ఇన్నోసెంట్ భక్తుల్ని నిజంగా ఉత్తమ భక్తుడు ఆ విధంగా మిగతా వాళ్ళు గూడా కోఆపరేట్ చేయాలి. యెస్ గురువు ఈస్ హావింగ్ ఆల్ ద రైట్స్ టు ఎంగేజ్ ఎ డివోటీ ఇన్ విచ్ ఎవర్ సర్వీస్. ఏ సర్వీస్‌లో అయితే అందులో ఎంగేజ్ ఇవ్వాలి. ఎంగేజ్ చేయాలి. కాబట్టి కృష్ణ భక్తి భావన పురోగతి చెందినవాడు కేవలం జీవులనే గాక సమస్తమును దానికి యాక్సెస్ ఇవ్వాలా? మనం గూడా కొన్నిసార్లు మన ఆఫీస్‌లలో ప్రభుజీ నాకిది యాక్సెస్ లేదు. ఓకే. పర్మిట్ చేస్తా. కొన్నిసార్లు స్పెషల్‌గా ఇక ప్రతిసారి మా స్పెషల్‌గా మేము చేసే ఆఫీస్‌లో అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయన్నట్టు. మనకన్ని పర్మిషన్స్ ఇవ్వరు. సో, ఏదైనా స్పెషల్ పర్మిషన్ గావాలంటే మెయిల్ రాసి, సో, అది పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఆ పర్టిక్యులర్ మేబీ 1 డే, 1 అవర్, 2 అవర్స్ వరకు యాక్సెస్ ఇస్తారు. సిస్టమ్ దాని గురించి వర్క్ చేసి, మళ్ళీ దెన్ వాళ్ళ యాక్సెస్ రెస్ట్రిక్ట్ జేస్తారు. సో, ఇక్కడ గూడా మనకేం చెప్తున్నాడంటే, కృష్ణ సేవ యందు వినియోగించండి. ఇప్పుడు నేను కూర్చున్న సోఫా గూడా కృష్ణ సేవలో ఉపయోగపడదు. ఎందుకంటే ఇక్కడ కూర్చుండి భాగవత్ కథామృతం నడుస్తుంది. అదే ఇక్కడ ఎన్నో జీవులున్నాయి. సో, జీవదయ అంటే ఆ జీవులు గూడా కేవలం భగవత్ కథామృతం విని అవి గూడా ఉద్ధరింపబడతాయి. ప్రభు ఉద్ధరింపడం అంటే ఏంటి? వాటికి వాటి యొక్క లైఫ్ గోల్ కానీ ఇక్కడ మనకు నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు. అవి ప్రత్యక్షంగా ఏమీ సేవ చేయలేవు. అట్‌లీస్ట్ అవి అలాంటి సాంగత్యం తీసుకుంటూ లాస్ట్ సెకండ్ వదిలేసాననుకోండి ఉత్తమ జన్మ తప్పకొస్తుంది. వింటూ చెప్పలేము. ఏ చీమలున్నాయి, ఏమున్నాయో తెలీదిక్కడ. దాని లాస్ట్ సెకండ్ అక్కడ చిన్నగుంటది. మనకు గూడా తెలవదు చనిపోయిందా అనేది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇంకేమంటారంటే నెక్స్ట్ 22వ శ్లోకంలో మందిరానికెళ్తాం మనం. అక్కడ శ్రీ విగ్రహాన్ని ఆరాధిస్తూ పరమాత్మ రూపమున భగవానుడు సర్వ జీవుల హృదయములందు నెలకొని ఉన్నాడని ఎరుగని వాడు నిక్కముగా మూఢుడే. అక్కడ మాత్రం ఆరాధిస్తారు. అక్కడ కొలుస్తా ఉంటాం. పక్కోళ్ళని మనం నిందిస్తే, "ఏ జరగండి, జరగండి అక్కడ జరగండి. మీరేంది ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తా ఉన్నారు." టెంపుల్‌లో అప్పుడే దర్శనం చేసుకుంటాం భక్తులని కొత్తగొస్తారు. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాం. వాళ్ళని నిందిస్తా ఉంటాము. అటువంటి వాడు అందరి హృదయంలో అక్కడ భగవంతుడి సాంగత్యమే గాదు. ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ గూడా భగవంతుడే. పరమాత్మ గూడా భగవంతుడే. ఎట్లా? ఆత్మ అంశ రూపంలో ఇప్పుడు సపోజ్ ఎవరన్నా సీఎం ఉన్నారు. సీఎం గారి కొడుకుకు ఎలాంటి రెస్పెక్ట్ చేస్తారండి? ఆయన యొక్క వంశము ఆయన డైరెక్ట్ కుమారుడు గాబట్టి, ఎప్పుడైనా సీఎం గారు వెళ్ళకుండా ఆయన వెళ్ళిండనుకోండి చాలా రెస్పెక్ట్ జేస్తారు. అది నిజంగానే ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఎవరు 'ప్రణబ్ ముఖర్జీ' అనుకుంటా బహుశా. వాళ్ళ అబ్బాయి మంచి భక్తుడు. ఇస్కాన్ భక్తుడు. ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జనరల్‌గా మనము నేమ్, ఫేమ్ గురించి చెప్పదలుచుకోమన్నట్టు. ఎవ్వరికీ ఏం చెప్పకుండా వాళ్ళ కొడుకు, కోడలు మాయాపూర్ టెంపుల్‌కెళ్ళిందంట. చెప్తే ఏందంటే అది ప్రోటోకాల్. మళ్ళీ ఆ స్టేట్ గవర్నమెంటు వాళ్ళకు వెహికల్ ఇచ్చి, టెంపుల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ జేస్తే, టెంపుల్ వాళ్ళింకా ఓ ప్రెసిడెంట్ ప్రతినిధిలాగా ఆయనకు అన్నీ సమర్పించి, అవన్నీ పాపం ఎందుకు సింపుల్‌గా ఉండొచ్చు మనమని ఎవ్వరికీ చెప్పకుండా ఆ స్టేట్‌కెళ్ళిండ్రు. ఆడికెళ్ళి మాయాపూర్ ఎళ్ళిండ్రు. వెళ్ళిన తర్వాత ఒక రోజు, 2 రోజులయింది. ఇంక ఈ లోపల తెలిసిందంట వాళ్ళకు. స్టేట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు టెంపుల్ వాళ్ళకు చెప్పేసి ఇమ్మీడియేట్‌గా స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ అది పంపించేసారు. వాళ్ళప్పుడు తెలిసిన తర్వాత అరే! ప్రెసిడెంట్ గారి కొడుకు, కోడలు ఇక స్పెషల్ ఇది చేస్తా ఉంటే, లేదు ప్రభుజీ నేనెళ్ళిపోతా అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ డేనే వాళ్ళెళ్ళిపోయారు. సో చూడండి ఇక్కడ నేమ్ ఫేమ్ నిజమైన భక్తుడు నేమ్ ఫేమ్ గురించి ఆలోచించరన్నట్టు. సో ఇక్కడ మనం గూడా ఏం జేయాలంటే ప్రతి జీవి ఎందుకు అక్కడున్నాడు? అందరం ఒకటే. వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇన్‌ఫెంట్ ఆఫ్ కృష్ణ. సో, ఐ డోంట్ నీడ్ నాకేం స్పెషల్ దాన్నేంటి దర్శనం గాని, స్పెషల్ ఫెసిలిటీ నాకవసరం లేదు అని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆ భగవంతుడు స్వయం శ్రీ విగ్రహారం స్వయం భగవంతుడో, అదే భగవంతుడు ప్రతి జీవిలో మనకు కనబడని విధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని గూడా
శ్రీ విగ్రహానికి ఎలా రెస్పెక్ట్ చేస్తున్నామో ప్రతి జీవిని, ప్రతి మనిషిని, మాతాజీ గాని, ప్రభుజీ గాని ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా ఎవరైతే చూస్తారో ఆళ్ళు శుద్ధ భక్తులు. ఎవరైతే ఆ విధంగా చూడరో డెడ్ అగెనెస్ట్ వాళ్ళు మూఢులు. ఉత్తమాధికారి ఆ విధంగా చూస్తాడన్నట్టు. ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుని చూస్తాడు. ప్రహ్లాదుడు తన తండ్రిని ద్వేషించలే. తండ్రి పట్ల ఈర్ష్య, అసూయ, ద్వేషం రాలేదు. అర్థమైందా? మేబీ నా భక్తికి ఎగ్జామ్స్ పెడుతున్నాడేమో మా నాన్న అనుకున్నాడు. కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ కొట్టే వాళ్ళని వీళ్ళ సంగతి నేను చూస్తా. నేను మా నాన్న తర్వాత నేను రాజుగానా? వీళ్ళందరినీ ఎంత హింసిస్తా చూస్తా అని అనుకోలేదంట. ఓకే. వాళ్ళు అపాయింటెడ్ బై మై ఫాదర్. సో, మా ఫాదర్ ఇన్‌స్ట్రక్షన్, రాజుగారి ఇన్‌స్ట్రక్షన్ వాళ్ళు పాటిస్తున్నారు. నేను నా యొక్క తండ్రి అయినటువంటి భగవంతుడి ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? భగవంతుని ఇన్‌స్ట్రక్షన్ నా గురుదేవులైనటువంటి నారద మునీంద్రుల ద్వారా తెలుసుకున్నటువంటి ఇన్‌స్ట్రక్షన్ సదా నిత్య నిరంతరం భగవన్నామం చేయండి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. సో, యోగక్షేమం వహామ్యహం. సో, నీ డ్యూటీ నువ్వు చెయ్యు. నీ కర్మ నువ్వేంటి? నువ్వు చేయవలసినటువంటి కర్మ భగవంతుడి యొక్క నిత్యము భగవన్ నామస్మరణ. సో, కాబట్టి నీ యోగక్షేమాలు ఏంటి? ఆ నామస్మరణ చేస్తున్నప్పుడు నీకేమైనా కష్టాలు, దుఃఖాలొస్తే యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు బాధపడి, దాని గురించి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. నీ డ్యూటీ నీవు చేస్తే, నా డ్యూటీ నేను చేస్తాను. నా డ్యూటీ టు ప్రొటెక్ట్ మై డివోటీస్. బికాస్ ఐయామ్ ఇన్‌సైడ్. ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. నేను నీ లోపల ఉన్నాను, బయట ఉన్నాను. నీ లోపల ఎటువంటి చైతన్యం ఉంది? కంప్లీట్ సరెండర్‌నెస్. సంపూర్ణ శరణాగతితో నువ్వు చేస్తున్నావనుకోండి, బయట నుంచి నేను సంపూర్ణంగా రక్షించడానికి ఐయామ్ ఆల్‌వేస్ రెడీ. సో, సంపూర్ణ శరణాగతి అంటే, ప్రభుజీ నాకు భగవంతుడి మీద విశ్వాసం ఉంది. వేరే వాడు కొడుతున్నాడంటే వాడు దుర్మార్గుడు, దుష్టుడు కాదు. వాళ్ళ లోపల కూడా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు. ఆత్మ ఎవరో కాదు. నీ లోపల ఉన్న ఆత్మ, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మ సేమ్. నీలో పరమాత్మ, నీ లోపల ఉన్న ఆత్మ భగవంతుని అంశ. అతని లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా భగవద్ అంశ. భగవంతుడు అంటే అంశి. సపోజ్ ఈ హ్యాండ్, దిస్ హ్యాండ్ ఈస్ కనెక్టెడ్ టు హోల్ బాడీ. సో, ఇది అంటే ఇక్కడ మన అందరం కూడా ఒక పార్ట్ ఆఫ్ పరమాత్మ. పార్ట్ అన్నప్పుడు ఒక పార్ట్‌కి ఇంకో పార్ట్‌కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ చేతిని ఈ చేయి మన యొక్క మనస్సు గాని సేమ్ లైక్ చేస్తుంటుంది. ఈ చేతి ఈ చెయ్యిని, ఈ వేలుని ద్వేషించకూడదు. అంటే ఇట్ మీన్స్ ఒక్క బాడీలో పార్ట్స్ ఏదైతే ఉంటాయో వి ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ కృష్ణ, పరమాత్మ. కాబట్టి పరమాత్మ అందరి లోపల సేమ్. ఆత్మలు కూడా అందరూ కలిపి పరమాత్మ యొక్క భాగాలైనప్పుడు ఇంకా ద్వేషించేది ఎక్కడ? ఈ చెయ్యి ఎప్పుడు ఇంకో చెయ్యిని ప్రేమించాల్సిందే. ఇంకో పార్ట్‌ని ప్రేమించాల్సిందే. ఒక పార్ట్ ఇంకో పార్ట్‌ని ద్వేషిస్తే దేర్ ఈస్ నో మీనింగ్. అర్థమైందా? సో, అదే విధంగా ఇక్కడ మనకు ఆ యాంగిల్‌లో మనం అర్థం చేసుకోవాలి. సర్వజీవుల యందు అలా తెలుసుకోని వాడు మూర్ఖుడు. సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి మనకు ఆచార్యులు చెప్తా ఉంటారు. ఒకడు చెట్టు మీద కూర్చుండి జనరల్‌గా చెట్టు కొమ్మల్ని ఎలా నరుకుతారు? వాడు ఇటు కూర్చుంటే అక్కడి సైడ్ కొమ్మని నరుకుతాడు. అటు కింద పడిపోతది. కానీ వాడు అటు కూర్చుండి కొమ్మని నరుకుతా ఉంటాడట. నరికేస్తే వాడు ఏమవుతాడు? లాస్ట్‌కు అది తెగినప్పుడు కింద పడి నడుము ఇరిగిపోతాడు. అటునుంచి ఒక సాధువు వెళ్తూ "అరే బాబు కింద పడిపోతావు. ఆ కొమ్మని అలా కొడితే" అంటే, "ఏ పోపయ్య నువ్వు ఏం చెప్పడానికి నాకు చెప్పడానికి భలే వచ్చావు నువ్వు వెళ్ళిపో" అంటాడు. ఈ లోపల ఆయన అలా అన్నాడో లేదో ఇది లాస్ట్ కొన ఊపిరితో ఉంటది. గట్టి కొట్టి కింద పడిపోతాడు. కింద పడిపోగానే పరిగెత్తుకుంటెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని, "బాబు బాబు మీరు స్వయం భగవంతుడున్నారు. మీరు దేవుడున్నారు. మీకెట్ట తెలుసు? భవిష్యత్ ఎలా తెలుసు మీరు చెప్పారంటే" "అది భవిష్యత్ ఏందిరా మూర్ఖా! నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుక్కుంటావంటే కింద పడకపోతే ఏమవుతావురా" అంటే, సో, అలా నరకకుండా అపోజిట్ డైరెక్షన్ ఉంటే అప్పుడు ఆయన పాదాలకు ప్రణామం చేసి, "నన్ను ఆశీర్వదించని" చెప్పేసి ఆయన వచ్చేస్తాడట. అదేవిధంగా ఇక్కడ మనము సర్వ జీవుల హృదయములందు భగవంతుడు ఉన్నాడు అని తెలియకుండా మనము ఓన్లీ భగవంతుడు శ్రీ విగ్రహంలో ఉన్నాడు. వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదంటే అటువంటి వాడిని మూర్ఖుడు అంటున్నారు. అదే విధంగా దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బూడిద యందు ఆహుతులు యజ్ఞం చేస్తా ఉండి, యజ్ఞమప్పుడు ఆ మంటలో, ఆ యజ్ఞగుండంలో ఆ అగ్నిదేవుడికి ఆహుతి చేయాలి గాని, మొత్తం కాలి మొత్తం బూడిద అయిపోయిన తర్వాత, ఆ బూడిదకు ఏదైతే ఆహుతి చేస్తున్నారనుకోని,
ఏం మీనింగ్ లేదు. అంటే మనం ఎవ్వరిని కూడా ఆత్మ వాళ్ళ లోపల ఉన్న పరమాత్మను విశ్వసించకుండా ఓన్లీ స్త్రీ విగ్రహ సేవ చేస్తా ఉంటే బూడిదకు ఆహుతి సమర్పిస్తున్నట్టు అని కపిల భగవానుడు చెప్తున్నాడు. నేను చెప్పట్లేదు. తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయంలో అంటే జీవులు 84 లక్షల దేహాలను కలిగి ఉన్నారు. జీవుల రకాలుగా జీవులు అంటే ఆత్మలు. ఆత్మలు 84 లక్షల రకాలటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి దేహాలను కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగత ఆత్మలు. ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. ఒకరు ఇంకొకరి లోపల మెర్జ్ అయ్యేది. ఈవెన్ ట్విన్స్ కూడా గర్భంలో ఇండివిడ్యువల్ గానే పెరుగుతారు. ఏ విధంగా? ఇండివిడ్యువల్ కాన్షియస్‌తో పెరుగుతారు. కొన్నిసార్లు చిన్నప్పుడు చాలా సేమ్ ఐడెంటికల్ ఉన్నా, కానీ రుచులు, తర్వాత వాళ్ళ యొక్క అభిరుచులు, వాళ్ళ యొక్క ప్రవర్తనలో పెరుగుతా ఉన్న కొద్దీ తేడా కనబడతా ఉంటుంది. సో, వ్యక్తిగత ఆత్మని గాను, పరమాత్మని వి ఆర్ ఇండివిడ్యువల్ అండ్ పరమాత్మ ఇండివిడ్యువల్‌గా మనందరి లోపల విస్తరించి ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ చేయవలసిందేంటంటే, వ్యక్తిగత ఆత్మ భగవత్ అంశ. భగవంతుడు అంశి, మనం అంశ. ఇప్పుడు మన దేహం ఉంది. ఈ దేహానికి 2 చేతులు, ఒక చెయ్యికి 5 వేళ్ళు, ఇంకో చెయ్యికి 5 వేళ్ళు ఉన్నట్టుగా మనందరం గూడా భగవంతుడి అంశలము. భగవంతుడి అంశి అంటే పూర్ణ పురుషోత్తముడు, పూర్ణ దేహము అనే కనుక ఆ భావనలో భగవానుడు ప్రతి దేహమునందు జీవించుచున్నాడు. ఇక పరమాత్మని రూపంలో కూడా అతడు సాక్షిగా వర్తించుచున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సాక్షి అంటే మనం చేసే ప్రతి కర్మకు మనం అనుకోవచ్చు, ఎవరు చూడట్లేదు నేను చేసేది. కాబట్టి నేనేది చేస్తే అదే రైట్ అని జెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. సో, కానీ పరమాత్మ మనందరి లోపల ఆయన సాక్షిభూతుడు. మనందరు చేసే కర్మలు రేపొద్దున ఇలానే నేను ఇలా చేయలేను, అలా చేయలేను అంటే కుదరదు. భగవంతుడు సాక్షిగా ఉంటాడు. భగవంతుడు లేనటువంటిది ప్రదేశం ఉండదు. లేనటువంటిది ఏది గూడా ఉండదు. దాని కొరకు ఒకసారి ఓ గురువుగారు ఇలానే లెసన్ నేర్పించడానికి కొరకు సాక్షి మరి అందరూ నమ్ముతున్నారా లేదా తెలియక తన యొక్క శిష్యులు ఇలానే క్లాస్ అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదం ఇస్తా ఉంటారు గదా! ఫిజికల్ క్లాస్ జనరల్‌గా జరిగిన తర్వాత గురువుగారు అందరికి తలా ఒక అరటిపండు ఇచ్చేసి శిష్యులకు చెప్తారు. మీకొక చిన్న కాంపిటీషన్. ఎవ్వరు చూడకుండా ఈ పండుని తిని రావాలి అని జెప్పేసి చెప్తారు. ఓహ్! అదెంత అని జెప్పేసి సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో దగ్గరికి వెళ్ళిపోతారండి. ఒకడు ఇట్లనే ఆశ్రమంలో ఆ పొదల వెనక, చెట్టు వెనక, ఆశ్రమం వెనకాతల గోశాలలో వెళ్ళి ఎవ్వరు చూడకుండా అలా ఆ! ఒక్కొక్క దగ్గర ఎవరు అటు ఇటు చూస్తున్నా మనంగా చిన్నప్పుడు దాగుడు మూతలు ఆడేవాళ్ళం. అంటే కనబడకుండా దాక్కునేవాళ్ళం. సో, అలా ఎవరైనా కనబడితే చోరడం. మళ్ళీ నెక్స్ట్ అట్లా. సో, ఇక్కడ అందరూ చూసారు. ఒక భక్తుడు అందరూ తినేసొచ్చారు. ఒక భక్తుడు మాత్రం పండు తీసుకొనొచ్చాడంట. అలానే. అందరూ ఓహ్! వెరీ గుడ్. నేను గురుగారు ఎవ్వరు చూడకుండా తిన్నాను అందరూ. గురువుగారు నేను పలానా దగ్గర ఓహ్! వెరీ గుడ్. మీరందరూ చూడకుండా తిన్నాను. వెరీ గుడ్. చూడకుండా తిన్నాను గురూజీ. ఎవ్వరు చూడలేదు నన్ను. ఒక భక్తుడు మాత్రం అలానే పండు తీసుకొచ్చి ఇచ్చాడంట. ఏమైంది నువ్వు తినలేదా? నీకు ప్లేస్ దొరకలేదా? అంటే ప్లేస్ దొరకడం ఏంది గురుగారు. సో, ఎవ్వరు మానవ మాత్రులు, జీవులు లేకుండా ఉండొచ్చు. కానీ పరమాత్మ లేనటువంటి ప్రదేశం నాకు కనబడలే గురువుగారు. ప్రతిది ఎక్కడ చూసినా గూడా మనం ఇలా గోడ చూస్తే అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఇటు తిరిగినా ఇటు పరమాత్మ ఉన్నాడు. ప్లస్ స్పెషల్లీ నా లోపల గూడా పరమాత్మ ఉన్నాడు. సో, నేను తింటా ఉంటే ఈస్ ఐ విట్‌నెస్. మనకు భగవద్గీతలో ఒక ఫోటో గూడా ఉంటుంది. మనం చేసే జీవుడేమో భౌతికమైనటువంటి కర్మ ఫలాలను భుజిస్తా ఉంటాడు. చూడండి ఒకసారి ఆ ఫోటో. కానీ పరమాత్మ మాత్రం దేన్ని కూడా భుజించడు. విట్‌నెస్ మనమేం భుజిస్తున్నామో ఫోటో నంబర్ 7 భగవద్గీతలో ఫోటో నంబర్ 7లో చూడండి. మనం జీవుడు ఆ పండును తింటా ఉంటే, ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి పక్షి ఏమీ తినట్లేదు. కేవలం విట్‌నెస్ చూస్తా ఉన్నారన్నట్టు. అర్థమైందా? సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు సాక్షిగా వర్తిస్తున్నాడు. మనం అనుకోకూడదు నేను చేసే తప్పులు ఎవ్వడు చూస్తలేడు. దానికి ఖచ్చితంగా అందుగురించే ప్రకృతి నియమానుసారం రికార్డ్ అయిపోతుంది. మన పనిష్మెంట్ నెక్స్ట్ శరీరం అటువంటి దేహాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ 2 విధములుగా ఏ విధంగా చూసినా నువ్వు ప్రతి జీవుని యందు భగవానుని సన్నిధి అనివార్యమైనది కనుకనే తామేదో ధార్మిక సంస్థకు చెందిన వారమని పలుకుచునే
ప్రతి జీవుని యందు మరియు ఎల్లడలా భగవానుని సన్నిధిని చూడజాలని వారు తమోగుణ ప్రాయులే. సో, ఇక్కడ కనిష్ట భక్తులు తమో గుణంలో మనం ఉన్నామా లేదా? సో, ప్రతి ఒక్క భక్తుడితో మనం మాట్లాడుతున్నామంటే ఆయనలో పరమాత్మ ఉన్నాడు. సో, ఆ పరమాత్మ సాంగత్యము ఆ విధంగా మనము తీసుకోవచ్చు. మేము పలానా సంస్థ అండి. సో, ఈ సంస్థతో సంబంధం లేదు. సో, కాబట్టి ఇంగ వీళ్ళతో మనం మాట్లాడకూడదు. వీళ్ళు ఇది కాదు. అంటే అక్కడ ఇంకోటి గూడా ఎవరైతే భగవంతుడికి ఫేవరబుల్‌గా ఉంటారో వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. భగవంతుడి యొక్క కథామృతం, నామరూప గుణ లీలల పట్ల శ్రద్ధ ఉందో వాళ్ళు. అదే భగవంతుడిని విమర్శించే వాళ్ళు, భగవంతుడంటే ఇష్టం లేని వాళ్ళని ద్వేషించకండి. ఈర్ష్య, ద్వేషం ఉండొద్దు. సాంగత్యం మాత్రం తీసుకోకండి అని మన ఆచార్యులు చెప్తా ఉన్నారు. తర్వాత భగవంతుడి యొక్క ఈ సర్వ వ్యాపకత సంబంధం గురించి ఎవరికైతే ప్రాథమిక జ్ఞానం గూడా లేదో వాళ్ళు మందిర అనుష్ఠానములకే అంకితమైన వాడు నెయ్యిని అగ్నిలో వేయకుండా బూడిదలో పోసిన వాడుగా భావిస్తా ఉంటారు. బూడిదలో పోస్తే నెయ్యి ఏం లాభమండి? యజ్ఞము ఆ యజ్ఞగుండంలో ఆహ్, అయితే అగ్ని ప్రజ్వలితా ఉంటుందో దాంట్లో వేస్తే అది నిజమైన ఆహుతి. కానీ బూడిదలో వేస్తే ఇలా అందుగురించి అప్పుడప్పుడు అంటారు బూడిదలో వేసిన పన్నీర్ అని చెప్పేసి. సో, అది ఎటువంటి ఉపయోగం ఉండదు. అగ్ని యందు నెయ్యిని వేస్తూ వేద మంత్రాలను పఠించడం ద్వారా యజ్ఞాన్ని నిర్వహిస్తారు కానీ, ఆ వేద మంత్రాలను బూడిదలో నెయ్యిని వేస్తూ పఠిస్తా ఉంటే అది వ్యర్థమే అవుతుంది గానీ, అందుగురించే మనం గూడా శ్రీ విగ్రహార సాధన చే శ్రీ విగ్రహారాధన చేస్తూ ఇమ్మీడియేట్‌గా ఇతర భక్తులు గాదు ఎవ్వరిని గూడా ఏ జీవిని గూడా ద్వేషించొద్దు, హింసించొద్దు. తర్వాత వాళ్ళని ఈర్ష్య, అసూయ ఉండకూడదు. అటువంటిది ఇంకా మనము నామాపరాధాల్లో మొదటి నామాపరాధము భగవంతుని యొక్క ప్రచారంలో తన జీవితాన్ని ధారపోసినటువంటి భక్తిని ఒకవేళ ద్వేషిస్తే అది మహా అపరాధంగా మారుతుంది. ఇంట్లో మనం భక్తి చేస్తున్నాం అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ భక్తి అని చెప్తున్నారండి. అనగా భక్తుడు ఏ జీవిని కూడా ఉపేక్షించరాదు. ఎవరిని కూడా ఉపేక్షించకండి. ఎవరిని కూడా వదిలిపెట్టకండి. ప్రతి ఒక్కరు గూడా మన అంశనే. మనం అనుకున్న వంశం అంటే నేను, మా నాన్న, మా అన్న తమ్ముళ్ళు, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళ పిల్లలు లేకుంటే అలా మా వంశం వృక్షమే అనుకుంటారు. కాదండి. మనందరం గూడా ప్రతి జీవి గూడా వాసుదేవ కుటుంబము. భగవంతుడి యొక్క ఫ్యామిలీ. ఎందుకు? మనందరం ఆత్మ స్వరూపులం గాబట్టి పరమాత్మ యొక్క అంశలం మనము. తర్వాత ప్రతి జీవి యందును అతడెంత హీనుడైనను చివరికి చీమ అయినా గూడా భగవానుడు కలడని అటువంటి మూర్ఖుడు తెలుసుకోలేడు, ఎరగడు. వాళ్ళని క్రిటిసైజ్ చేస్తా ఉంటారు. ఆ విధంగా ఎల్ల జీవులను అతడు గౌరవించుచు ఎటువంటి హింసను చేకూర్చుండవలెను. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు. ప్రతి జీవిలో నా సొంత ఇప్పుడు మనం ఉన్నారు. మన పిల్లల్ని మనం ఎవరైనా హింసిస్తామా? కొడతామా? సో, మన పిల్లల్ని అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళు చెడు చేస్తే కరెక్ట్ చేయడానికి గాని, నిజంగా వాళ్ళని ఇతరులు గదా! హింసించడం ఈరోజు మనం చూస్తా ఉన్నాము. ఇతర దేశాల్లో ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ రాక్షస ప్రవృత్తి. అర్థమైందా? సో, కాబట్టి దాన్ని మనందరం కూడా సంఘటితంగా ఇప్పుడు మనము అంటే ప్రభుజీ మనం ఆల్రెడీ ముసలైపోయామండి. 70 ఏళ్ళు మీరేం చేస్తున్నారు? మనం ఏదో ఇంట్లోంచే బయటికెళ్ళలేం. మన పిల్లల పిల్లలకి సనాతన ధర్మం నేర్పిస్తే వాళ్ళేమో పుట్టుకతో నూరిపోస్తున్నారు. యాంటీ సనాతన ధర్మ. మనం పుట్టుకతో మరి ఫేవరబుల్ టు సనాతన ధర్మ రక్షణ గురించి నా అమ్మాయిలకి చెప్పట్లేదు, అబ్బాయిలకి ఆ! సో, మనం ఏం చేస్తున్నాము? మనం సంపాదించి ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! బంగ్లాదేశ్‌లో ఎంత లూటీలు జరుగుతున్నాయి. అంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించి పెట్టుకున్నది క్షణకాలంలో గంట, 2 గంటల్లో మొత్తం లూటీ జరిగిపోయింది. వాళ్ళంతా రోడ్ల మీద పడిపోయారు. అలానే వేరే దేశాల్లో పాకిస్తాన్‌లో అయితే వాళ్ళు అన్నిటిని వదిలేసి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని మరి ఇక్కడ గూడా పరిస్థితి రాదా అండి? తప్పకుండా వస్తది. మనమేమో సంపాదన 20 ఏళ్ళు సంపాదించింది వాళ్ళకు ఒక్క గంట సేపట్లో లూటీ చేసి తీసుకొని పోతే, మన 20 ఏండ్ల కాలము సంపాదన వెనక పరిగెత్తించి ఒక్క 1% గూడా భక్తిని చేయకుండా ఉద్ధరింపబడినప్పుడు మన కర్మ మొత్తం వ్యర్థం చేసినట్టే గదండీ! వృధా చేసినట్టే. ఈ రోజు నుంచన్నా కంకణం కట్టుకోండి. మన పిల్లలకు కూడా నేర్పి లేదురా నాయనా నువ్వు ఎంత సంపాదించినా పర్వాలేదు. రేపు పొద్దున దాన్ని ఎవడు అనుభవిస్తాడో తెలియదు. అర్థమైందా? ఇంతకు ముందు గూడా ఒక లీల జెప్పాను నేను. అనుభవించడం అనేది. అర్థమైందా? ఒకడు మనలాగానే
చాలా గోల్ ఏంటి? వాడికి రజోగుణం. హ్మ్. చాలా కష్టపడాలి. మోసం చేయట్లేదు పాపం. చాలా కష్టపడాలా, డబ్బు సంపాదించాలా. దేనికి? పేరు. మా ఊరు మొత్తానికి నేనొక జమీందారు గావాలా. ఓకే. చాలా కష్టపడ్డాడు కాబట్టి వాడి కర్మ అలా ఉంది. కానీ భగవంతుడు పూర్వజన్మ కర్మ ఫలం ఇస్తాడు. ఏంటి? కష్టపడితే ఫలితాన్ని ఇస్తా ఉంటాడు. కానీ పూర్వజన్మ గాదు. జన్మ జన్మలకు భగవంతుడి యొక్క భక్తి అనేది కర్మ మీద డిపెండ్ గాదు. ప్యారలల్‌గా నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు ఒకవేళ కాలం భగవంతుడే కాలము. మృత్యువు భగవంతుడే. కానీ ఈ కాలాన్ని నువ్వు కర్మని చేస్తూ కర్మ ఫలాన్ని గూడా మనం అనుభవించలేము. కానీ ఆయన నేమనే కర్మ ఫలాన్ని అనుభవిస్తుండు. నిజమైన ధనాన్ని భోగించట్లేదు. ఎందుకు? ఆయన గోల్స్, యాంబిషన్స్ ఏం గోల్ ఉందంటే ప్రపంచంలోనే నేను గొప్ప ధనవంతుని గావాలా అనే గోల్. ఊరికి ధనవంతుడయ్యాడు. తర్వాత మండలానికి ధనవంతుడయ్యాడు. పేరొచ్చింది. దానికి డబ్బులు అనుభవిస్తలేడు. తిండి గూడా తినలేడాయన. అంత కష్టపడతా ఉంటాడు. కేవలం కష్టపడటం. మండలానికి, జిల్లాకు మొత్తం ధనవంతుడయ్యాడు. జిల్లాలోనే పెద్ద ఫేమస్ కార్లు, బంగ్లాలు. ఓకే. అంతటితో తృప్తి కలగలేదు. స్టేట్ మొత్తానికి ధనవంతుడు కావాలి. స్టేట్ రిచెస్ట్ పర్సన్ అయ్యాడు. ఎటు పోయిన నేమ్, ఫేమ్ కానీ ఏమి అనుభవించట్లేదు. తర్వాత దేశానికి మొత్తం గొప్ప ధనవంతుడయ్యాడు. ప్రపంచంలో ధనవంతుడయ్యాడు. ఆ ప్రపంచ ధనవంతుడికి ఉండవలసిన మన ముఖేష్ అంబానీ కదా కట్టుకున్నాడు. పెద్ద బిల్డింగ్ ఇంక ప్రపంచంలోనే ద కాస్ట్‌లియెస్ట్ బిల్డింగ్, రిచెస్ట్ అయిండు కాబట్టి పెద్ద బిల్డింగ్. ఓపెనింగ్‌కు పెద్ద పెద్ద మినిస్టర్స్ ఏముంది వాళ్ళకి ఎంతో డబ్బులిస్తాడాయన. కంట్రీ ప్రధాని వస్తుండు. వేరే కంట్రీస్ ప్రధానులు అందరొచ్చారు. ఆ యొక్క ఫంక్షన్‌కు గొప్ప ఫంక్షన్ అదింకా. నా బూతో అసలు ఎవ్వరు చూసినా అరే! ఇటువంటి ఫంక్షన్ జరగలేదు. ఎంతోమంది దేశాధినేతలు ఎంతో అన్ని ఫీల్డ్‌లలో సెలబ్రిటీస్ అందరొచ్చారు. ఫంక్షన్ అయిపోయింది. చాలా అలసిపోయాడు ఫంక్షన్ జేసి. ఇంకా మెయిన్ వాళ్ళెళ్ళిపోయారు. ఇంకా కొంత చుట్టాలు, బంధువులున్నారు. చాలా అలసిపోయి తన కొరకు కట్టుకున్నటువంటి చాలా స్వర్గలోకంలో ఉండేటువంటి వసతుల్లాగా అంతా హైఫై ఫెసిలిటీస్‌తో బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ గూడా అది రౌండ్ తిరుగుతా ఉంది. హై ఫెసిలిటీస్ అది. ఆయనిలా కొంచెం నిద్ర పట్టిందో లేదో, "నేను వెళ్ళిపోతున్నాను" అని వాయిస్ ఇనపడ్డదంట. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏమో అని చెప్పి చూస్తే ఎవరు లేరు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే, "నేను వెళ్ళిపోతున్నాను." అప్పుడు ఈయన రిప్లై ఇచ్చాడు. "ఎవరు మీరు వెళ్ళిపోతున్నారు?" "నేను నీ ఆత్మను వెళ్ళిపోతున్నాను" అని శబ్దం వచ్చింది. అరే! నా లోపలికి నువ్వెళ్ళిపోతే ఆయన భావం జూడు. నా లోపల నుంచి నువ్వెళ్ళిపోతే నాకేం విలువ ఉంది? ఒక్క నిమిషం గూడా ఉంచరు నన్ను తీసుకుపోయి బయట పడేస్తారు. నువ్వున్నప్పుడే గదా నాకు విలువ. అప్పుడు ఆత్మ చెప్తుందంట, "నువ్వు వేరు, నేను వేరు. ఇంతకాలము నువ్వు నీ కొరకు జీవించావు. నా కొరకు జీవించలేదు కాబట్టి ఇక నేనేం సుఖంగా" అరే! నీ కొరకే గదా! నా కొరకు అనేది నా సుఖం వేరు, నీ సుఖం వేరు. ఈవెన్ నువ్వు నీ సుఖాన్ని గూడా నువ్వు అనుకుంటున్నటువంటి నీ చైతన్యము, శరీరము. కానీ నేను వేరు, నువ్వు వేరు. నీ భావనంతా శరీరం కాబట్టి ఈ శరీరాన్ని సుఖపెట్టావు. నువ్వు ఎట్లెట్లా పెరుగుతా ఉంటే అలా మంచి కార్లు, మంచి బిల్డింగ్స్, మంచి పరుపు. ఈ పరుపులో నువ్వు మంచి కాస్ట్‌లీయెస్ట్ పరుపు అన్ని నువ్వు జీవిస్తా ఉన్నావు. ఆ! దీనికి కాస్ట్‌లీయెస్ట్ ఫుడ్డు నువ్వు అనుభవిస్తా ఉన్నావు. కానీ నేను కోరుకునేది నాకు నెక్స్ట్ లైఫు చాలా అధోగతి పాలు చేసావు నువ్వు నన్ను. నేను కోరుకునేది భగవంతుడి యొక్క నామం జపం చేయటం, భగవత్ కథామృతం వినటము. నేను మళ్ళీ పునర్జన్మ నెక్స్ట్ ఇటువంటి నువ్వు జీవితం మొత్తం కష్టపడుతూ పరిగెడతా ఉన్నావు. ఏ ఒక్కరోజు గూడా ఈ కాళ్ళను డబ్బు వెనుక పరిగెట్టిచ్చావు. ఈ కాళ్ళను పేరు, ప్రతిష్ట కొరకు పరిగెత్తిచ్చావు. కానీ ఇదే కాళ్ళతో, ఈ దేహంతో, ఈ చేతులతో నాకు కావాల్సినటువంటి మందిరానికి వెళ్ళలే. నా ప్రియాతి ప్రియమైనటువంటి ప్రియుడైనటువంటి ఆ భగవంతుని సేవించలే. నాకు కావాల్సినటువంటి ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని నాకు చూయించలే. భగవద్ధామానికి తీసుకెళ్ళలేదు. సో, నాకు కావాల్సింది నా ప్రియతముడి యొక్క సంబంధము. నీకు కావాల్సింది దేహ సంబంధం గాబట్టి, దేహాల చుట్టూ పరిగెత్తావు. కానీ అటువంటప్పుడు నేను నీ లోపల ఉండి ఏం లాభము? మనకు గూడా మన పని మనుషులు ఎవరైనా ఉంటే, "ఏ లాభం లేదు సార్ నేను మానేస్తున్నా సార్." "అరే! ఎందుకు మానేస్తున్నావు? ఏం సుఖం ఉంది సార్ నీ దగ్గర?" "అరే! ఎందుకయ్యా మంచి బిల్డింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఏం లాభం సార్ దాంట్ల? ఎప్పుడు 24 అవర్స్ పనే జెప్తా ఉంటావు నువ్వు. ఒక్కరోజు శాంతిగా నిద్రపోనియ్యవు, చుట్టాలొస్తే మాట్లాడనియ్యవు. ఏం లాభం సార్ నీ దగ్గర? గులాంలాగా ఉండాలా." అలానే నన్ను నీ శరీరంలో ఎప్పుడు సుఖపెట్టలేదు నేనెళ్ళిపోతున్నానని చెప్పి చెప్తా ఉంటే, అరే! నేనింత పెద్దగయ్యాను కష్టపడి ఇప్పుడు అనుభవించాలి మంచిగా కూర్చుండి రాజులాగా ఉండాలంటే, ఇప్పుడు నువ్వెళ్ళిపోతే
క్షణం కూడా ఉంచరు. రేపొద్దున్న ఈ టైం కల్లా ఎక్కడిదక్కడ అయిపోతుంది. లాభం ఏంటండి? దయేసి ఉండండి. ఉండలేను నేను. వెళ్ళిపోతుంది. సో, వితిన్ ఇంకా అందరూ అక్కడే ఉన్నారు. వచ్చి చూస్తే మృత కళేబరం. అంత గొప్ప ఫంక్షన్‌లో అదే విధంగా గొప్ప విషాదం మారిపోయింది. చూడండి. అర్థమైందా? కాబట్టి దయచేసి మనము దేని పట్ల ఆసక్తులమవ్వాలి. భగవంతుడి పట్ల జీవులను అతడు గౌరవించుచు ఎటువంటి హింసను చేకూర్చకుండా ఉండవలెను. చూడండి, ఈ దేహము ఎంతో హింసిస్తా ఉంటది. ఎంతో మంది జీవులను అంత పైకి ఎదగాలంటే. కానీ నవీన సభ్య సమాజమున ఏదో ధర్మ నియమం పేరిట కబేలాలనే నడుపుచు మద్దతు పలుకుచున్నారు. కానీ ప్రతి జీవుని యందు భగవానుని సన్నిధి కలదనని జ్ఞానము లేనట్టి ఏ మానవ నాగరికత ప్రగతి అయినను తమోగుణ ప్రాయమైనదే అని తెలుసుకోవాలి. చూడండి, ఆయన చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయిండు. కానీ అది భగవత్ తత్వం లేనటువంటి వరల్డ్ ఫేమస్, భగవత్ చైతన్యం లేనటువంటి వరల్డ్ ఫేమస్ అంతా కూడా తమోగుణ ప్రాయమైనటువంటిదని చెప్తున్నారు ఇక్కడ ఆచార్యులు. తర్వాత భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ 3వ శ్లోకంలో, నాకు వందములను అర్పించినను ఇతర దేహమును ద్వేషించువాడు భేద బుద్ధి కలవాడై మానసిక శాంతిని పొందకుండాను. కొన్నిసార్ల భగవంతుని సేవ చేస్తా ఉంటారు గానీ, అరే ఎప్పుడు అశాంతి ఉందండి, శాంతి లేదండి, అంత దుఃఖమే ఉందండి. ఎందుకు? కేవలము సెంటిమెంటల్ భక్తి. మీరు కేవలం అనుకరణ. నిజమైనటువంటి భక్తి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, ఆ స్త్రీ విగ్రహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో ఆ కోరిక నెరవేర్చడానికి నాకెట్లా తెలుస్తది ప్రభుజీ? మా ఇంట్లో గోపాల్ ఉన్నాడు, రాధా మదన్ మోహన్ ఉన్నాడు, రాధా రమణుడు ఉన్నాడు, జగన్నాథుడు ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? దాని గురించే మన ఆచార్యులు దీక్షా గురు, శిక్షా గురు. దీక్షా గురు ఓకే. మనల్ని యాక్సెప్ట్ చేశారు, ఎక్కడో ఉంటారు. మరి మన నిజ జీవితంలో నిరంతరము నేనేం చేయాలి? టైమ్ టు టైమ్, టైమ్ అండ్ సిట్యుయేషన్ పరిస్థితులకు తగ్గట్టుగా నేను ద్వాపర యుగంది ఇప్పుడు కూడా చేస్తాను. లేకుంటే త్రేతాయుగంది ఇప్పుడు యజ్ఞ యాగాదులు చేస్తాను. కుదరదండి. ఇప్పుడు చైతన్య మహాప్రభు మనకేం చెప్పారు? మన ఆచార్యులు మనకేం చెప్పారు? శాస్త్రం మనకేం చెప్తుంది? ఆ శాస్త్ర శ్రవణం చేస్తూ ఆచార్యుడి యొక్క ఆదేశానుసారము మన జీవితాన్ని మలుచుకోండి. అప్పుడు పరమశాంతిని పొందుతారు. లేదంటే భక్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ శాంతి ఉండదండి. అప్పుడు వేరేవాళ్ళు ఏం లాభమండి కృష్ణ భక్తి చేస్తే శాంతి ఉండదు. మీరు మా పలానా దేవుడి దగ్గర రండి, పలానా బాబా దగ్గర మీకు పలానా దర్గాకి రండి. మూర్ఖత్వం అండి. మనం కృష్ణ భక్తి చేస్తూ విధి విధానాలను మన సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నామండి. కాబట్టే అశాంతి. తర్వాత ఇతర జీవుల ఏడ అతడు బద్ధ వైరమును కలిగి ఉంటే అందుకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. కానీ లోపల మాత్రం చాలా శత్రు భావన ఉంటుంది. అటువంటి వాడు నా సుఖం, నా శాంతి అలా ఉండకూడదండి. సో, యాక్చువల్‌గా మొన్న గూడా చెప్పాను మీకు. బయట యాక్టింగ్ జేయాలా పర్వాలేదు. లోపట మాత్రం నిజతత్వం ఉండాలా. మొన్న ఆల్రెడీ సినిమా గురించి జెప్పాను. పేదవాడు సినిమాల్లో అత్యంత ధనికుడి పాత్ర ఉంటుంది. కానీ అక్కడ వాడు యాక్టింగ్‌లో ఎటువంటి తేడా రాకుండా రాజులాగా యాక్టింగ్ చేయాలి. అదెప్పుడు చేయగలుగుతాడు? లోపటి నుండి ఫీలింగ్స్ యాక్టింగ్‌లో వస్తేనే అప్పుడు ఆ పాత్రలో జీవించిన వాడవుతాడు. లేదంటే జీవించకుండా వట్టి యాక్ట్ చేస్తే ఫెయిల్యూర్ అయిపోతాడు. మనం గూడా లోపల మనం కన్విన్స్ అవ్వాలా. యెస్, నేను అందరిని ప్రేమించాలా. లోపల ఒక్కసారి కన్విన్స్ అయితే బయట కూడా అదే వెల్లడవుతుందండి. కానీ మనం ఏం చేస్తాం? రాంగ్ డైరెక్షన్‌లో బయటనేమో ఆహా! ఓహో! అని యాక్టింగ్ చేస్తాం. లోపల ద్వేషిస్తా ఉంటాం. సో, అలా లోపల ద్వేషం అనేది మనని దహించి వేస్తుంది. తర్వాత భాష్యంలో చెప్తున్నారు. భూతేషు బద్ధ వైరస్య ఇతరులేడ శత్రుభావమును కలిగినుట మరియు ద్వేషత పరకాయే అన్య దేహముల ఏడ ద్వేషము, శత్రుభావము, ద్వేషం అను పద సమూహములు ప్రధానమైనవి. కాబట్టి మనందరం కూడా అంటే అందరిని ద్వేషించకపోవచ్చు. అట్‌లీస్ట్ నేను లిస్ట్ రాసుకుంటే ఖచ్చితంగా కొంతమందిని ద్వేషిస్తానండి. మనం ప్రతి ఒక్కరం. ఆ దేశం కొంతమందినైనా నాకు శత్రుత్వం ఉంటుంది. అంటే నేను శత్రువుగా భావించేది. అప్పుడు మనము ఉత్తమాధికారి గాదు, మధ్యమాధికారి గాదు, కనిష్టాధికారి. నేను ఒకవేళ లిస్ట్ మిమ్మల్ని అడిగినా అనుకోని, ప్రభుజీ మీరెవరినైనా ద్వేషిస్తారా? హానెస్ట్‌గా జెప్పాలా. యెస్ ప్రభుజీ. పలానా ప్రభుజీని పలానా విషయంలో నేను ద్వేషిస్తాను. పలానా ప్రభుజీ నాకు శత్రువు ప్రభుజీ. పలానా మాతయ్య నాకు శత్రువు. అంటే అందరి ముందు మనం ఒప్పుకోకపోవచ్చు. కానీ మన లోపల తెలుసు. మనకు ఆమంటే ద్వేషము, ఆమంటే శత్రువు, ఈ ప్రభుజీ అంటే ఇలా. శత్రుత్వం ఉండకూడదండి.
వాళ్ళు సపోజ్ కనిష్ట కూడా లేదనుకోండి, ద్వేషించకండి. వాళ్ళని గూడా వాళ్ళు చేసే నామానికి కూడా రెస్పెక్ట్ చేస్తూ దూరంగా ఉండండి. యెస్ ప్రభు, వాళ్ళని ఉద్ధరించండి. నాకు మాత్రం వారి పట్ల వైరము, ద్వేషత్వము, శత్రుత్వం లేకుండా నాకు ఆ చైతన్యాన్ని, ఆ గుణాన్ని ప్రసాదించండి అని ఆ భగవంతుని వేడుకోవాలి. అందరి లోపల ఉంది. పలానా చూడగానే మనకు ఆటోమేటిక్‌గా అరే! వీళ్ళు మంచోళ్ళు కాదు. అరే! ఎవ్రి ఆత్మ ఈస్ గుడ్, ప్యూర్ ఉంది. వాళ్ళు పాపం పూర్వజన్మ కర్మానుసారంగా ఆ దేహాన్ని తీసుకొని, ఆ దేహము తామసిక, రాజసిక కర్మల్ని నిర్వర్తిస్తున్నప్పుడు అది మనకు అదే వేరేతోని మంచిగుంటండి నాతోని. మీరు వాళ్ళ దృష్టిలో మీరు గూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తారు కాబట్టి మీరు భక్తులే. మీరు బోధిస్తున్నా కొందరికి మన బోధనలు నచ్చవు. మనమంటే ఎందుకంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతాం కాబట్టి, అబ్బా! కానీ బయట ప్రభుజీ, ప్రభుజీ దండవత్ ప్రణామ్. కానీ లోపల మాత్రం ప్రభుజీ దగ్గర పోవద్దు, ప్రభుజీతో కలిసి ఉండొద్దు. వేరోళ్ళకి చెప్తారే పోయారు ప్రభుజీ దగ్గరికి. ఎప్పుడైనా కలిస్తేనే ఆయన సత్సంగం వెళ్ళొద్దు, ఆయన వినొద్దు. అంటే ఆయన పట్ల శత్రుత్వం, ఆయన పట్ల వైరం ఉన్నట్టు ద్వేషిస్తా ఉంటారు. ఫార్చునేట్‌లీ ఎప్పుడు అనుకోకుండా కలిస్తే అప్పుడు యాక్టింగ్, బయట నుంచి యాక్టింగ్. థిస్ ఈజ్ కనిష్ట కూడా కాదు. అటువంటి భక్తి చేయకండి. తర్వాత కనుక భక్తుని దృష్టి ఎల్లప్పుడు కూడా చక్కగా ఉండవలెను. దేహ ఉపాధులను విస్మరించి అతడు కేవలం భగవత్ అంశ సన్నిధిని మరియు పరమాత్మని రూపమున సాక్షాత్తుగా భగవానుడి సన్నిధిని మాత్రమే గాంచవలెను. ఒక భక్తుడు మన దగ్గరికొచ్చాడంటే పరమాత్మ, ఆత్మ ఇద్దరు వచ్చినట్టుగా భావించాలా. అర్థమైందా? సో, కాబట్టి ఆహా! నాకెంత అదృష్టం. ఈరోజు స్వయం నా ఆత్మని, నా పరమాత్మని నేను చూడలేకపోతున్నా కాబట్టి, మనం ఎదుటి వాళ్ళ లోపల ఆహాహా! పరమాత్మ సో, తన యొక్క ఇప్పుడు మనం గూడా ఎవరినైనా పెళ్ళికి ఆహ్వానిస్తాం. ప్రభుజీ మీరు మాతాజీని, ప్రభుజీని తీసుకొని రావాలా? సో, అందరం కలిసి వెళ్ళామనుకోండి, వాళ్ళు చాలా అంటే వాళ్ళు ప్రేమతో పిలిస్తే, ఏదో నామ్‌కే వాస్తే పిలిచిండ్రు. ప్రభు ఒక్కడే వస్తే బావుండు. కానీ అందరిని రమ్మాలని చెప్పాలి గదా! రమ్మని అనుకున్నారనుకోండి, నలుగురు పోతే బాధపడతారు. ప్రేమతో ఖచ్చితంగా రావాలా ప్రభుజీ మీరు ఎట్లైనా చేయండి ట్రై అంటే, నలుగురం పోతే చాలా ఫస్ట్ ఒక్కరు ప్రభుజీ మాతాజీ ఎక్కడ? మాతాజీ కనబడ అబ్బా! మాతాజీ పిల్లలెక్కడ? నలుగురిని చూడగానే చాలా ఆనందం. అలానే ఒక భక్తుడిని చూడగానే ఒట్టి ఆత్మని చూడొద్దంట ఇక్కడ ప్రకారం. ఆహా! పరమాత్మ వచ్చాడు నా దగ్గరికి. నా యొక్క ఫ్రెండ్ అనే ఆత్మ మరియు పరమాత్మ గూడా స్వయం నడిచొచ్చారు మా ఇంటికి అనే భావనతో చూసినప్పుడు ఎవ్వరిని ద్వేషించమండి. సో, ప్రతి జీవి లోపల గూడా ఆత్మ, పరమాత్మను దర్శించుకోవాలి. అప్పుడు ఇంకా ఆ జీవిని సంవరించేది ఎక్కడుంటదండి? ఆలోచించండి. తర్వాత విశుద్ధ భక్తుని దృష్టి అటువంటిది. విశుద్ధ భక్తుడు ఎవ్వరినైనా గూడా ఆత్మ, పరమాత్మలిద్దరిని చూస్తా ఉంటాడు. దర్శించుకుంటా ఉంటాడు. జీవుని దేహపరమగు భావ ప్రకటమును భక్తుడెల్లప్పుడును ఉపేక్షించును. సో, కాబట్టి మనందరం గూడా దేహ అంటే దేహాత్మ బుద్ధితో ఉంటే మనం ఇంకా కనిష్ట భక్తులం గూడా కాదండి. అర్థమైందా? లోయర్ దాన్ కనిష్ట ఆర్ కనిష్ట కాబట్టి మధ్యమ ఉత్తమ భక్తులు కావాలి అనుకునేవాడు ఈ దేహంతో మనము కాలిక్యులేట్ చేయకండి. దేహమే గదండీ వాళ్ళ క్వాలిఫికేషన్. ఆత్మ క్వాలిఫికేషన్స్ ఏంటండి? జీవేర స్వరూప హోయ కృష్ణేర నిత్యదాస్. ఆత్మ ఎందుకంటే ఆత్మ ప్రతి జన్మలో పరమాత్మతోనే ఉంటుంది. కానీ జీవుడు మాత్రం ఆ పరమాత్మని ఒక జన్మలో సేవించొచ్చు, ఇంకో జన్మలో సేవించకపోవచ్చు. కాబట్టి మనం మాత్రం చూడాల్సింది దేహపరమగు భావ ప్రకటన. దేహంతో చూడకండి. వైట్, బ్లాక్, పలానాయన ఆఫీసర్, పలానాయన ఇది, పలానా చూడకండి. సో, కాబట్టి భక్తుడు ఎల్లప్పుడు దాన్ని ఉపేక్షిస్తాడు. భౌతిక దేహమందు బందీ అయి ఉన్నట్టి బద్ధజీవులను ఉద్ధరించుటకై భగవానుడు ఎల్లప్పుడూ ఆతుర చిత్తుడై ఉండునని ఇక్కడ తెలుస్తుంది. కనుక భక్తులు భగవత్ సందేశమును అంటే భగవంతుని కోరికను అట్టి బద్ధజీవుల కడకు కొనిపోయి వారిని కృష్ణ భక్తిలో జ్ఞానవంతులను చేయవలెను. సో, కాబట్టి ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడు. నిజంగా మీరు ఉత్తమ భక్తులు కావాలనుకుంటే, ముక్తాత్మలు కావాలనుకుంటే ఎవరైతే ముక్తాత్ములున్నారో ఆచార్యులు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని దయచేసి పాటించండి. ఈ భౌతిక దేహంలో చూడండి పాపం మన భక్తుడు బంగ్లాదేశ్‌లో బందీ అయి ఉన్నాడు. విడిపించడానికి వెళ్తే అడ్వకేట్ ఆయనని సంహరించడానికి ప్రయత్నం చేశారు. సీరియస్ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఆ ప్రభుజీని కలవడానికి వెళ్తే వాళ్ళని గూడా బందీ చేసేసారు. ఇది కలియుగం ఇప్పుడు ఇంకా ప్రారంభ సింప్టమ్స్ అండి ఇవన్నీ గూడా. 4,27,000లో 5,000 అయినాయండి.
ఇంకా 4,17,000 సంవత్సరాలు కలియుగం ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటదనేది మీరొక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఊహిస్తేనే అరే! భక్తి చేయనీయట్లేదు. ముందు ముందు భక్తి అనే దాని గురించి ప్రభుపాద చెప్తారు. మీరు ఎప్పటి వరకైతే నా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ప్రతి ఒక్కళ్ళు చదివిస్తారో, ప్రతి ఒక్కరికి ఇది వినిపిస్తారో అప్పటి వరకు నేను ఈ బుక్స్‌లో నేనుంటాను. అంటే దానికి ప్రభుపాద చెప్పారు 10,000 వరకే ఈ యొక్క సనాతన ధర్మము అట్‌లీస్ట్ కొంత జరిగే అవకాశం ఉంటది. అంటే సనాతన పాటించే తర్వాత పాటిస్తామన్న వాళ్ళని ఇలా బలవంతంగా వాటన్నింటిని కూడా ఎందుకు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాం. శాస్త్రాలను తగులబెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి రాక్షసులొస్తారండి. మనం 10,000 సంవత్సరాలు చూస్తున్నాం గడిచిపోతది. ఆ 10,000 యుగాలే క్షణంలా గడిచిపోతా ఉంటే అయితే మనం చూస్తుండగా మా అంటే ఒక 1000, 2000 జన్మలు ఎత్తొచ్చండి. 2000 జన్మలు ఇట్లా గడిచిపోతాయి. తర్వాత మీరు భక్తి చేద్దామన్నా గూడా చే చేసే వాతావరణం ఉండదు. చేస్ చేయడానికి మనకు వ్యతిరేకులు అణువణువున మన ఇంట్లోని ప్రతి దగ్గర ఉంటారండి. కాబట్టి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి చాలా సీరియస్ టేకప్ చేయండి. ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ పాటించండి. మా వైఫ్ చేస్తలే వైఫ్ కొరకు మీరు భక్తి త్యాగం చేయడం మాత్రం చేయకండి. ప్రేమతోని పిల్లల్ని ప్రతి ఒక్కరి పట్ల జీవదయ మీరు పాటించండి. కాబట్టి కృష్ణ భక్తిలో జ్ఞానవంతుల్ని చెయ్యండి. అట్టి బద్ధ జీవులను ఈ యొక్క భగవత్ సందేశాన్ని బద్ధ జీవుల కడకు తీసుకెళ్ళండి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ప్రతి ఒక్కరు ఆకర్షితులవుతారండి. కానీ తీసుకెళ్ళట్లేదు మనం. మనం తీసుకెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. చాలా మందిని చేయట్లేదు. చేస్తున్న ప్రభు వాళ్ళు రావట్లేదు. మీరనుకున్న వాళ్ళు కాదు. ఇంకెన్నో రకాలుగా ఎంతో మందిని అప్రోచ్ కావచ్చండి. సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ మన దగ్గరికి ఆల్రెడీ వచ్చారు. వాళ్ళకింకా ఎక్కువ జ్ఞానం ఇవ్వడానికి కొరకు మీరొక్కరు చేయట్లేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ అమెరికా వెళ్లి ప్రచారం చేసేదుండే. కానీ తాను ఇక్కడే కాన్సంట్రేట్ చేశారు. ఇక్కడ భక్తులు తయారు చేశారు. తర్వాత తాను దాదాపు వెళ్ళిపోయిన భక్తి సిద్ధాంత్ ఠాకూర్ గారు వెళ్ళిపోయిన 25 ఏళ్ల తర్వాత ప్రభుపాద వెళ్లారండి. అది ప్రభుపాదకి అవకాశం ఇచ్చారు. అట్లనే భక్తి సిద్ధాంత్ సరస్వతి వెళ్ళలేదు. మనం కూడా ప్రభుజీ నేను చేస్తున్నా అవ్వట్లేదంటే, అరే నువ్వు ఎవరినైతే చేసావో వాళ్ళకు అవకాశం ఇస్తాడేమో భగవంతుడు. వాళ్ళని ఇంకా ఉన్నత స్థితికి తీసుకురావడానికి ఏమన్నా ప్లాన్‌లు చెయ్యి. నువ్వు తీసుకొచ్చిన వాళ్ళని. అర్థమైందా? మనస్సుంటే మార్గాలు ఎన్నో ఉంటాయండి. ఆ విధంగా ప్రయత్నం చెయ్యండి. ప్రయత్నంలో విఫలం కాకూడదు. దానికి చెప్తారు ఎవ్రీడే మనం ప్రయత్నంలో లోపం ఉండకూడదు. దాన్ని పదును పెడతా ఉండాలి. నెక్స్ట్ ఆ విధంగా వారు దివ్యమగు ఆధ్యాత్మిక జీవనం ఉద్ధరింపబడి వారి జీవితంలో సఫలము కాగలవు. కానీ ఇది మానవేతర జీవుల యందు సాధ్యపడదు. జీవులందరినూ కృష్ణ భక్తి భావనాయుతులగుట కేవలము మానవ సంఘమునే సాధ్యపడును. కానీ మానవేతర జీవులను కూడా ఇతర పద్ధతుల ద్వారా కృష్ణ భక్తి భావనా స్థితికి తీసుకురావచ్చు. ఉదాహరణకు శ్రీ చైతన్యుల వారు వారి భక్తుడకు శివానంద సేను ప్రసాదం నొసగుట ద్వారా ఒక కుక్కను ఉద్ధరించెను. అనగా 3 జనులకు మరియు జంతువులకు చేయబడేది ప్రసాద వితరణము కృష్ణ భక్తి భావనకు అరుదించుటకు ఆ జీవులకు అవకాశమొసగును. అదే శునకము శ్రీ చైతన్యుల వారిని పూరీ క్షేత్రమును కలిసినప్పుడు భౌతిక స్థితి నుండి ముక్తి నొందెను. కాబట్టి ఎవరైతే మన మానవులకైతే డైరెక్ట్ జ్ఞానాన్ని ఇవ్వచ్చు, బుక్స్ పంచొచ్చు. సో, మూర్ఖులు నమ్మని వాళ్ళకి అట్‌లీస్ట్ ప్రసాద వితరణ చేయండి. అందుగురించే ప్రభుపాదుల వారు ఇస్కాన్ టెంపుల్‌కు 200, 300 మీటర్లు ఆర్ మేబీ సమ్ కిలోమీటర్స్ ప్రసాద వితరణ చేయండి. అన్నదానం కాదు ప్రసాద వితరణ. దాని ప్రకారమే మన సంస్థలో చాలామంది కొన్ని వందలు, వేలు, లక్షల మందికి ప్రసాదం వితరణ చేస్తాము. దానివల్ల పరోక్షంగా వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లన్నా కృష్ణ భక్తిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుడు దయచేసి హింసా కార్యం నుండి దూరుడై ఉండవలెను. కొంతమంది 7వ నామాపరాధం చేస్తా ఉన్నారండి. నామం చేస్తున్నారు 16, 20 మాలలు. మళ్ళీ 4 నియమాల్లో ఒక నియమం అయినటువంటి మాంసాహార భక్షణ, మత్తు పానీయాలు స్వీకరించడము చేస్తా ఉన్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు. భక్తుడు ఏ జీవుని ఎడను హింస నొనరింపరాదని చైతన్య మహాప్రభు. మాంసాహారం అంటే ఏంటండి? నీ నాలుక కొరకు నువ్వు ఇతర జీవిని మన అబ్బాయికి, మన మనవడికి కింద రన్నింగ్ చేస్తూ పడితే కడపనో రాయి తగిలితే రక్తం గారుతూ అబ్బా! అని చెప్పేసి ఇదవుతా ఉంటది. మరి అదే మన అబ్బాయి అంటే ఎవరండి? దేహము. ఏ దేహములో ఆత్మ, పరమాత్మ, ఇతర జీవి ఒక మేక, కోడి లోపల కూడా
ఆత్మ పరమాత్మ ఉన్నారండి. పరమాత్మ వద్దు వద్దు అంటాడంట. వద్దు వద్దు ఈ జీవిని సంహరించకు. ఇది కొంతకాలం పాపం దాని కర్మను అనుభవించాలా. దాన్ని సంహరించడం వల్ల పరమాత్మ యొక్క బాధ ఏంటంటే, మన లోపల పరమాత్మ, ఆ జీవి లోపల పరమాత్మ కూడా మన లోపల పరమాత్మ, "అరే! నువ్వు దాన్ని సంహరించకు" అని మనకు గైడ్ ఎందుకంటే సంహరిస్తే నువ్వు మళ్ళీ కోడి జన్మెత్తాలా? సంహరిస్తే మేక జన్మెత్తాలా? ఆ పరమాత్మ అంటాడంట అందులో, "అరే! దీన్ని సంహరించకు పాపం దీనికి త్వరలో ఈ మేక అనే కర్మ సంపూర్ణమైతే ఉద్ధరింపబడుతుంది. దీనికి పాపం శత్రుత్వాన్ని ఈరోజు అనుకున్నాం. శత్రువుల్ని తగ్గించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు మళ్ళీ శత్రువు అయిపోతావు. ఇది మీ ఇద్దరి మధ్య వైరం అలానే కొనసాగుతుంది. భక్తి చేస్తున్నావు గదా! నీ గురువుగారు రోజు చెప్తున్నారు. ఇక్కడైనా నీ ఫుల్ స్టాప్ చెయ్యు. హింసని ఫుల్ స్టాప్ పెట్టేస్తే నీ శత్రువులందరిని కూడా నేను మిత్రులుగా మారుస్తాను. నీ శత్రుత్వాన్ని తొలగించేసి నీకు మోక్షాన్ని ఇస్తాను. ఇంక శత్రుత్వం మానేయు." శత్రువులు మనము ఈ నియమాన్ని పాటించక పెరిగిపోతా ఉంటారు. కాబట్టి దాని నుంచి దూరం అవ్వండి. అది హింస కాదని కొన్నిసార్లు ఇంకోటేమంటారు భక్తులు కొన్నిసార్ల వేరే వృక్ష పదార్థములు, ఆకుకూరలు వాటిని తీసుకుంటా ఉంటారు కాబట్టి, కొన్నిసార్లు అది హింస కాదని ప్రశ్నించబడతా ఉంటుంది. అని మొదటి విషయం ఏమిటంటే కొన్ని ఆకులు, చిగుళ్ళు లేదా పండ్లను కోయుట ద్వారా మొక్కలు, వృక్షములు నశించిపోవు. దీనికి తోడు జీవహింస అను పదమునకు భావమేమనగా ప్రతి జీవుడు తన పూర్వ కర్మానుసారం ఒక ప్రత్యేక దేహమును పొందవలసి ఉంటుంది. అతని క్రమానుగత పరిణామమునందు ఆటంకమును కలిగించరాదు. భక్తుడు భక్తి యోగ నియమము ఉన్నట్లుగా ఆచరించవలెను. అంతేగాక భగవానుడు ఎంతటి తుచ్చ జీవి అందెనను నిలిచి ఉన్నాడని తప్పక ఎరిగి ఉండవలెను. భగవానుని ఈ వ్యాపకతను భక్తుడు తెలుసుకొనవలెను. సో మనకిక్కడ భగవానుడు సర్వ వ్యాపకత్వము, తర్వాత ఈ ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. ఆకుకూరలు అన్నప్పుడు మనకు భగవంతుడు 9.26లో భగవంతుడు ఏం సమర్పించమన్నాడో పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త ప్రేషతి. సో అది కూడా భక్తి భావనతో పత్రాన్ని, పుష్పాన్ని భగవంతుడే సమర్పించమన్నాడు కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించడమే జీవుడి యొక్క పరమ ధర్మము. సో అది ఆఫర్ చేసి దాన్ని తీసుకోండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సపోజ్ మనం పండు తెంపుతున్నాం. ఆ జీవిని సంహరించట్లేదు. పండు ప్లేస్‌లో ఆ చెట్టునే నరికేస్తే ఆ జీవిని సంహరించినట్టు. ఆకుకూర ఉంది. ఆకుకూర కోస్తున్నాం మళ్ళీ పెరుగుతా ఉంటుంది. సో ఆ కోసిన ఆకును భగవంతుడు పెడితే ఆ జీవి ఉద్ధరింపబడుతుంది. అదే విధంగా భక్తి యోగ నియమంలోను ఉన్నట్లుగా ఆచరించవలెను. భగవంతుడు భక్తి యోగ నియమాలు భగవద్గీత అందుగురించి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మస్ట్ చదవవలసిందే, భగవద్గీత వినవలసిందే మొట్టమొదటిగా. దాంట్లో విధి విధానాలుంటాయి. అవిటిని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఉద్ధరింపబడతారు. 9.27లో భగవంతుడు మనకు బోధించడం జరిగింది. 9.27 శ్లోకం ఏంటి? యత్ కరోసి యత్ జుహోసి. పర్వాలేదు ప్రభుజీ. ఇల్లులో తినొచ్చు. మన ఇంట్లో ఇది తినాలా? అలా చెప్తున్నాడా? ఉన్నవి ఉన్నట్లుగా ఆచరించవలెను. తర్వాత భగవంతుడు ప్రతి జీవి యందు తుచ్చమైన యందు కూడా నిలిచి ఉన్నాడని తప్పక ఎరుగవలెను. దీనికి ఎక్కడైనా సపోర్టివ్ శ్లోకం ఉందా? ఎటువంటి ప్రతి జీవి తుచ్చమైన నీచమైన జీవిలో కూడా భగవంతుడు హృదయంలో ఉన్నాడు అనేది శ్లోకం ఎక్కడైనా ఉందా? की जय। श्री जगन्नाथ बलभद्र महारानी की जय। गौर निताय भगवान की जय। జగద్గురు శ్రీల ప్రభుపాద की जय। మనకి ఇట్లాంటప్పుడే టెస్టింగ్ అన్నట్టు. అర్థమైందా?